నక్సలైట్లు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఇంకా అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అంబేద్కరిస్టులు అంతా కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. అంటే అవునంటారు కాదంటారు? అంటే మీ ఒక్కరి విషయం కాదు, చాలా మంది అంబేద్కరిస్టులు మౌనం పాటిస్తారు. అంటే అవునంటారు కదా? అంబేద్కరిస్టులు కూడా మౌనం పాటించదు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ప్రశ్నిస్తున్నారు, మనం రాజ్యాంగం పట్టుకొని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం అయితే ప్రశ్నించడమే. ఇప్పుడు ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలు ఈ దేశంలో పుట్టినరా లేదా, రోహింగ్యాలు ఈ దేశంలో జొరబడ్డారు కాబట్టి మాకు సర్టిఫికేట్ కావాలా అని చెప్పారంటే, కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఏమన్నారు, అరే నేను పుట్టినప్పుడు మాకు ఇంట్లోనే మా అమ్మ నార్మల్ డెలివరీ అయింది కాబట్టి మాకే ఆడ సర్టిఫికేట్ ఉన్నారు అబ్బాయి, నేను ఆడకెళ్ళి చూపెట్టారని చెప్పారు. అంటే ఇక్కడ పదే పదే ఈ వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే, రోహింగ్యాలు జొరబడ్డారు, అరే ఎప్పుడు జొరబడ్డారు? చొరబడితే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎవరుతున్నది? సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటే ఎంతసేపు వాళ్ళని తీసేయం కాబట్టి అర్థనడా? ఆ రోహింగ్యాలను చూపిస్తారు బూత్గా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళని చూపిస్తారు బూత్గా, లేకపోతే నక్సలైట్లను చూపిస్తారు బూత్గా. అంటే వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అవగాహన రాహిత్యం కలిగినటువంటి వ్యక్తులకు ఆలోచన అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చే టార్గెట్ మన మీదనే.